విజయవాడలో ఎంపీ కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేయాలని ఎంపీ సూచించారు. గ్రూపులకు ఎలాంటి తావు లేదని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 30 ద్వారా 45,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. 3 నెలల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. అలాగే గ్రేటర్ విజయవాడ కళ నెరవేరే సమయం దగ్గర పడిందని, నగరాన్ని అన్ని వైపుల నుంచి అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ స్టేడియం పనులు కూడా పూర్తయ్యే దశకు చేరుకున్నాయని, విజయవాడ అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందంటున్న కేసినేని శివనాథ్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. చిన్ని గారి కార్యాలయంలో దాదాపు 100 మంది వైసీపీ నేతలు టీడీపీలో జాయిన్ అవ్వడానికి అయితే వచ్చారు. వారిని ఘనంగా అయితే సత్కరించి మరీ పార్టీలోకి తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు ఎంపీ చిన్ని గారు ఉన్నారు. సార్, ఈరోజు జాయిన్ అయ్యారు పార్టీలోకి, ఎలా అసలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఒక వెయిటింగ్ లిస్ట్ అయిపోయింది. నాయకులు వరదలాగా వస్తున్నారు. కానీ మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం, వీళ్ళు నాయకుల ప్రజలకి సేవ చేస్తారా లేకపోతే ఏంటి అనేది చూసుకుని నిజంగా మంచి వ్యక్తుల్ని మేము పార్టీలో తీసుకుంటున్నాం. ముఖ్యంగా చూస్తే విజయవాడ నగరంలో మైనార్టీలు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి విపరీతమైన ఆసక్తితో వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ హక్కులను పరిరక్షించగలిగే ఏకైక పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా యువనేత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక ఇంకా భారీ చేరికలు అడుగుతున్నారు. త్వరలో కూడా ఇంకా జిల్లాలో అత్యంత భారీ చేరికలు కూడా ఉన్నాయి. అంతే, దాంట్లో కూడా మేము అనలైజ్ చేసుకుంటున్నాం. కార్యకర్తలు అంత ముందు ఏమైనా ఇబ్బంది పెట్టారా, కార్యకర్తలు సంస్థ సంబంధాలు ఉన్నాయా, అన్నీ చూసుకుని చేసుకున్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వల్లే తమ హక్కులు సాధిస్తారని బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. సార్, అయితే విజయవాడ, గ్రేటర్ విజయవాడ అనేది 30 సంవత్సరాల కల్లా మొత్తం విజయవాడ ప్రజలకు సంబంధించి అది ఎప్పటిలోపు నెరవేరుతుంది? మా అందరి కోరిక గ్రేటర్ విజయవాడ 30 సంవత్సరాల కల ఈ ప్రాంత వాసుల యొక్క సెంటిమెంటు బలంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు వెంటనే అధికారులని దీన్ని పరిశీలించమని చెప్పారు. తప్పకుండా 2-3 నెలల్లో అధికారులు దీని మీద దృష్టి పెట్టారు. కానీ మార్చి వరకు కూడా సెన్సెస్ ఉండటం వల్ల మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. అతి త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇందిరాగాంధీ స్టేడియం కూడా దానికి సంబంధించి ఇందిరాగాంధీ స్టేడియం బ్రహ్మాండంగా తయారవబోతుంది. ఎన్నో సంవత్సరాలు విజయవాడ నగరవాసుల స్టేడియం, ఒక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంని మళ్ళీ క్రీడాకారులకు అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా సుమారు 80 కోట్లతో రెనోవేషన్ పనులు మొదలుపెట్టాయి. ఫస్ట్ ఫేజ్ 20 కోట్లతో పనులు మొదలైనవి. సంవత్సర కాలంలో 80 కోట్ల పనులు పూర్తయి అందుబాటులోకి రాబోతుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, గ్రేటర్ విజయవాడ అనేది మొత్తం విజయవాడ వాసులకి దాదాపు 30 సంవత్సరాల కల్లా అదంతా కూడా నెరవేరే టైం వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా అయి తీరుతుందని చెప్పారు. అదేవిధంగా ఇందిరాగాంధీ స్టేడియం కొత్త హంగులతో అయితే మొత్తం పూర్తయి స్పోర్ట్స్మెన్షిప్కి సరైన ప్లేస్గా కూడా రాబోతుందని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.